ఆయన మూగవారు పుట్టుకతో, ఆయనకి నోరు లేదు. ఆయన కామాక్షీదేవి ఆలయంలో కూర్చునేవారు. శుక్రవారం మంటపం ఉంది, ఆ శుక్రవారం మంటపంలో కూర్చునేవారు. శ్రీ విద్యోపాసకుడు ఆయన ఉన్నాడు, అమ్మవారి అనుగ్రహం పొందాలి, ఆవిడ దర్శనం చేయాలనుకున్నాడు. ఆయన ఏమో పక్కన కూర్చుని జపం చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. మూకశంకరులు ఆయన పక్కన కూర్చున్నారు. ఆయన ఏదో మనసులో కాసేపు ధ్యానం చేస్తూ కామాక్షి పరదేవత కాళ్ళి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నడిచి వెడుతోంది లోపల. కుంజరగమని అంటారు. ఆవిడ నడుస్తుంటే ఏనుగు నడిచి వెడుతున్నట్టు వెళ్ళిపోతూ ఇలా వెళ్ళిపోతుంది. ఆవిడ వీళ్ళు ఇక్కడ ఒకళ్ళు కూర్చున్నారు. వెడుతూ కటాక్షం కదూ, ఆవిడ ఇలా చూడదు, ఆవిడ ఇలా ఉండి ఇలా చూస్తుంది. ఓ నన్ను ధ్యానం చేస్తున్నాడే అనుకో, ఆవిడ అనుగ్రహం, ఆయన బహిర్ముఖుడు విద్యోపాసకుడు గొప్ప శక్తిని ఇవ్వాలనుకుంది. అమ్మవారు ఎప్పుడైనా హద్దులేని శక్తి, ఇక దానికి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం అంత శక్తివంతం. ఆ తాంబూలం ఆవిడ నవ్వులుతూ ఉంటుంది. తాంబూల చర్పణం చేస్తుంటే దశ దిశల సువాసనలు వ్యాపిస్తాయి. ఆవిడ అనుగ్రహించాలనుకుంటే తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో. ఆవిడ తాంబూలపు పిడచ తీసి పట్టుకుని ఇలా ఆ శ్రీ విద్యోపాసకుడు చీ ఆడదాని ఎంగిలి అన్నాడు. పక్కన మూగవారు ఉన్నారు. ఈయన అమాయకత్వంతో ఆతృతతో అన్నారు. ఆవిడ నవ్వి నోట్లో పెట్టింది తాంబూలపు పిడచ. ఆవిడ నోట్లో తాంబూలపు పిడచ పెట్టగానే ఆయన ఇలా చూశాడు పైకి. ఆవిడ ఇలా చూస్తోంది, కటాక్షం కడగంట చూస్తోంది. ఆవిడ కంటి చివరి నుంచి చూస్తున్న చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం చెప్పి ఒక్క క్షణం ఆగాడు. ఆవిడ ఇలా చిన్న నవ్వు నవ్వి మందస్మిత శతకం అంటే విచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వి ఇటు పక్క నుంచి చూశాడు ఆయన కూర్చుని. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకం. ఆవిడ ఇలా చూసింది. ఆయన అమ్మ పాదముల వంక చూశాడు. పాదముల మీద 100 శ్లోకములు చెప్పాడు. పాదారవింద శతకం. అమ్మవారిని పైకి చూసి అమ్మవారి వైభవాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకం. ఆవిడ పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యా శతకం. ఒక మూగవాడు ఆగకుండా 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు. ఆవిడ అంది నీకేం కావాలని నా మాట తీసి ఏమన్నా అమ్మ నాకు పుట్టుకతో మాట లేదమ్మా, నువ్విచ్చిన మాట నీ మీద 500 శ్లోకాలు చెప్పాడు. నువ్వు కదా పలికింది లోపల నుంచి మాట లేని వాడికి. ఆ మాట ఉంచితే ఏదైనా పనికిమాలిన మాట మాట్లాడతానేమో వద్దు తీసేసి. వారికి పేరు తెలియదు, మూకశంకరులు అంటారు. అందుకే దాని పేరు మూక పంచశతి. అది ఆవిడే పలికింది ఆయనలో వచ్చి.